హలో ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ హిస్ మర్సిఫుల్ అండ్ మ్యాచ్లెస్ నేమ్. దేవుడి కృప అనుగ్రహం బట్టి దేవుడి కృపలో భద్రంగా పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మీకు బ్యాక్ డ్రాప్లో చూస్తే, నాకు బ్యాక్ డ్రాప్లో ఈ లేక్లో అవతల వైపు ఒక చర్చ్ కనబడుతుంది. లెట్ మీ జూమ్ ఇట్. చర్చ్ కనబడుతుంది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద చర్చ్. ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ షో యూ ద చర్చ్. ఓకేనా? సో బిఫోర్ దట్ ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మౌంటైన్స్ మధ్యలో ఉన్న లేక్ అనమాట. See how beautiful it is. చూడండి ఎంత చక్కగా ఉందో. సో గాడ్స్ క్రియేషన్ ఈజ్ అమేజింగ్ కదా. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. చూడండి, అక్కడ మధ్యలో ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో యర్ట్స్ అంటారు, గుడిసెల్లాగా ఉన్నాయి కదా, యర్ట్స్ అంటారు. అక్కడ ఒక యాంఫీ థియేటర్ ఒకటి కనబడుతుంది. అక్కడ ఒక కొద్దిసేపట్లో ఫైర్ పెడతారు. ఈరోజు యాక్చువల్గా స్కౌట్ క్యాంప్ అయిపోయింది. దిస్ లైక్ 1 వీక్ స్కౌట్ క్యాంప్ అనమాట. సో అది ఇప్పుడు నేను బ్యాక్ డ్రాప్లో ఉన్న చర్చ్ దగ్గరికి తీసుకెళ్తాను నేను. ఓకేనా? నేను ఒకసారి వెళ్ళే లోపల మీకు ఒకసారి విల్ షో యూ 360 degrees, దెన్ ఐ విల్ టేక్ యూ దేర్. ఓకే, చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దట్ ఈస్ అ చర్చ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. చూడండి లేక్ ఎంత బాగుందో, నీట్గా ఉందో, ఎంత క్లీన్గా ఉందో. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ దేర్. అదర్ సైడ్ ఉంది. సో ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ చర్చ్ ఒకసారి మంచి వీడియో చేద్దాం అనుకుంటూ ఉంటాను. ప్రతిసారి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాను. బట్ ఈసారి మాత్రం ఎలాగైనా సరే మంచి వీడియో తీయాలని వెళ్తున్నా. ఓకేనా? ఒక్క 2 minutes టైం ఇచ్చారంటే ఐ విల్ టేక్ యూ దేర్. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, బట్ ఇట్స్ నియర్ బై. నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లైవ్లో పెట్టాను. అప్పుడు అక్కడికి వెళ్ళాను. బట్ ఇప్పుడు ఇట్స్ యూట్యూబ్ లైవ్, యూట్యూబ్. సో ఇదే మన వెహికల్. ఇప్పుడు దీనిలో వెళ్ళాలి. నేను డ్రైవింగ్లో వీడియో తీయకూడదు. సో ఆపేసి అక్కడ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ చర్చ్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఆల్రైట్, ఐ బి దేర్ ఇన్ 2 minutes. చూడండి సార్. సో వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్కౌట్ క్యాంప్ అనమాట. ఇదిగోండి, మనం ఆ లేక్కి యువత వైపు చూసాం కదా, ఇది ఈ చర్చ్ అనమాట. సో చర్చ్ పేరు వచ్చేసి చూడండి ఎంత బాగుందో. చర్చ్ పేరు వచ్చేసి మౌంట్ ఆలివెట్ బ్యాప్టిస్ట్ చర్చ్. మౌంట్ ఆలివెట్ బ్యాప్టిస్ట్ చర్చ్. It's a Baptist church. Very beautiful church. చూడండి చర్చ్ ఎంత బాగుందో. It's a very beautiful church. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది.
వెరీ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. ఓకేనా? సో చర్చ్కి ఇటువైపు చూస్తే ఇప్పుడు మనం లేక్ అవతల వైపు నుంచి తీసుకున్నాం మన వీడియో. లేక్కి అవతల వైపు ఉంది కదా, లేక్ అవతల వైపు మనం ఆ స్కౌట్ క్యాంప్ నుంచి తీసుకున్నాం. అది ఇప్పుడు ఇటువైపు వస్తే చర్చ్ ఇటువైపు ఉండి చర్చ్కి ఇటు నుంచి అనమాట, అది లేక్ వైపు. సో మంచి పిక్నిక్ ఏరియా ఉంది. చర్చ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇవ్వండి. చర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ అటెండ్ సర్వీస్ వన్ టైం. సో ఇప్పుడు మనకి ఇటువైపు నుంచి స్కౌట్ క్యాంప్ కనబడుతుంది. సో మనం అక్కడి నుంచి జూమ్ చేసి చర్చ్ చూసాం కదా ఇందాక. నవ్ యూ సీ, ఇప్పుడు చూస్తే అదంతా స్కౌట్ క్యాంప్. ఐలాండ్లో కూర్చున్నారు కదా, ఇందాక మనం చూసాం కదా. బ్యూటిఫుల్ చర్చ్, వెరీ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. లేక్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. దే మెయింటైన్ వెరీ వెల్. అండ్ దిస్ ఈజ్ లైక్ ఎ కమ్యూనిటీ ప్లేస్. సో పీపుల్ గ్యాదర్ హియర్ అండ్ కమ్యూనిటీ కోసం అనమాట. ఇంకొకటి ఏంటంటే కొద్ది దూరంలో, లేక్ దూరంగా మీరు కొంచెం జూమ్ చేస్తాను. అక్కడ స్టాండ్ కనపడుతుంది కదా, యాక్చువల్గా అది బ్యాప్టిజం స్టాండ్. ఎవరైనా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు వీటిలో దిగడం కోసం వాళ్ళు బ్యాప్టిజంలో పెట్టుకున్నారు అనమాట. అర్థమైందా? సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ద చర్చ్ ఫ్రమ్ దిస్ లొకేషన్. నేను ఒకసారి 360 degrees తీసి చూడండి, చుట్టూ మౌంటైన్స్ మధ్యలో దిస్ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. వావ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా చర్చ్. చూడండి, ఇలా చూస్తే మనం మళ్ళీ లేక్ వైపు వస్తాం. సీదా అదే ఎవ్రీ టైమ్ నేను అటువైపు నుంచి చూస్తూ వెళ్ళిపోతున్నాను. బట్ దిస్ టైమ్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఎ నైస్ వీడియో అనమాట. అందుకోసం వచ్చాను. సో బ్యాక్డ్రాప్లో చర్చ్ ఉంది. అండ్ యూ సీ దట్ వెరీ 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 బ్యూటిఫుల్ చర్చ్. బ్యాక్డ్రాప్ లేక్, చర్చ్, దిస్ ఇస్ ఎ కమ్యూనిటీ హాల్. ఇమేజింగ్ చర్చ్ రైట్. సో యూఎస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అంటే ఎస్పెషలీ లేక్స్ కానీ రివర్స్ కానీ వీటన్నిటిని చక్కగా మెయింటైన్ చేస్తారు. పాడు చేశారు, ఎన్వైర్న్మెంట్కి చాలా వాల్యూ ఇస్తారనమాట. అందుకని కొన్ని జనరేషన్స్కి సరిపోయేటట్టు మంచిగా చక్కగా అన్నీ కాపాడుకుంటారు అనమాట. సో రివర్స్ కానీ ఎక్కడ పెడితే అక్కడ ట్రాష్ పడేయడం కానీ అలాంటివి చేయరు. చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో అది వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ దాట్ కదా. అది ఇదిగోండి చర్చ్. ఓకే, ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు ద క్యాంప్, స్కౌట్ క్యాంప్. Yeah, this is the Baptist church. చూడండి అంత డోమ్ కూడా అంత బాగా చూడండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. ఎవరో వచ్చారు. There are a few more person here. సరే, లెట్స్ హ్యావ్ ప్రేయర్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రభువా, పరిశుద్ధుడా, కరుణామయుడా, కృపగల తండ్రి యేసయ్యా, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నీ ప్రియులతో కలిసేలాగా ఆన్లైన్లో ఈ చర్చ్ చూపించడం నాకు ఇచ్చిన భాగ్యం పెట్టి వందనాలు మహాప్రభు. అవును తండ్రి, ఎంత ప్రశాంతంగా ఉంది తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు. నీ సన్నిధానంలో ఇక్కడే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నీ సన్నిధానంలో ఇంకా మిక్కిలి ప్రశాంతం ఉంటుంది మహాప్రభు. భారం పోయి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు దీర్ఘశాంతిని ఇస్తాను అని మీరు ప్రామిస్ చేస్తున్నారు మహాప్రభు. మా ప్రియులందరూ ఒక్కొక్కరికి ఏ అవసరతలు ఉన్నారో మాకు తెలియదు కానీ మహాప్రభు, ప్రతి వాళ్ళు కూడా తట్టండి, తాకండి, బలపరచుకోండి మహాప్రభు. నీ రాజ్యం కోసం మా అందరినీ బలంగా వాడుకోండి మహాప్రభు. ఎక్కడెక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా సాగుతున్న విధానం బట్టి వందనాలు యేసయ్యా. నీ కృప, నీ కనికరం, నీ దీర్ఘశాంతి వందనాలు యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తున్నాను విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. చూసారా బ్యాక్ డ్రాప్లో చర్చ్. ఓకే సరే, మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, చెక్ అవుతుంది. స్కౌట్ యాక్టివిటీస్ టుడే ఇస్ లాస్ట్ డే అన్నమాట. సో యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత నేను అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు అట్లాంటా. ఇది అట్లాంటాకు 2 hours దూరం, మౌంటైన్స్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. వుడ్రఫ్ అంటారు, దిస్ ఏరియా ఇస్ కాల్డ్ వుడ్రఫ్. ఈ క్లోజ్ బై సిటీని ఎలిజే అంటారు. ఎలిజే అని ఒక సిటీ ఉంటుంది, మౌంటైన్ సిటీ అనమాట. అక్కడ దగ్గరలో ఉంటాయి ఇవన్నీ ఇంకా మౌంటైన్ సిటీస్. ఇది ఈ బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ అంటారు. ఇట్స్ బార్డరింగ్ లైక్ మెనీ స్టేట్స్, జార్జియా, నార్త్ క్యారోలైనా, సౌత్ క్యారోలైనా, కెంటకీ, టెనసీ, ఇలాగ చాలా స్టేట్స్కి ఇది బోర్డర్లో ఉంటుంది అనమాట. చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. పీపుల్ వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తూ వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడికి. సరేనా? గాడ్ బ్లెస్ యు ఆల్.
Love you all in Christ. We'll catch up again. Shalom.